హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ రెసిపీ. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే, ఓవెన్ లేకపోయినా కానీ. మైదా వాడకుండా జస్ట్ గోధుమ పిండితో కూడా మనం హెల్తీగా కేక్స్ ఇట్లా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కప్ కేక్స్ చేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటికి కొంచెం ఆయిల్తో అట్లా గ్రీస్ చేసేసేయాలి. తర్వాత పిండితోని కొంచెం డస్టింగ్ చేసుకుంటే మనకి కేక్ చేసినప్పుడు తొందరగా మంచిగా వస్తుంది అనమాట, డీమాల్ చేసుకోవడానికి, దానికి అతుక్కుపోకుండా. సో ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కూడా ఒక కుక్కర్ అయినా కడాయి అయినా పెట్టేసుకోవాలి, ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 గుడ్లు వేసేసుకోవాలి, ఇట్లా పగలగొట్టేసి. ఎగ్లెస్ కేక్ చేయాలనుకుంటే అదే ప్లేస్లో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసేసుకోవాలి. ఇక్కడ పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అనమాట, అది ఇంకా వెనిలా ఎసెన్స్. ఒక హాఫ్ కప్ పాలలో కొన్ని పాలు పోసేసి దీన్ని ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయాలన్నమాట, ఆపుతూ ఆపుతూ. అది ఇట్లా క్రీమీ లాగా వచ్చేసేయాలి. దీన్ని ఒక బౌల్లోకి పోసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూను బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకున్న తర్వాత దీన్నంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా స్పాచులా గానీ, విస్కర్ ఉంటే విస్కర్‌తో గానీ కలిపేసుకోవచ్చు. ఇక్కడ పిండి ముద్దల్లాగా ఉండొద్దనమాట, ఉండలు ఉండల్లాగా. పాలు అన్నీ ఒకటేసారి వేయకుండా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఈ బ్యాటర్ అనేది. తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట, వీటిని కొన్ని వేసేస్తున్నాను. తర్వాత పైనుంచి కొన్ని వేసుకోవచ్చు. ఇక్కడ దీని ప్లేస్‌లో మీరు టూటీ ఫ్రూటీ అయినా, ఇంకా చెర్రీస్ అట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఇది మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, కేక్ బ్యాటర్. సో దీన్ని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్‌లోకి వేసేసుకోవాలి. చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, హాఫ్ వరకే వేసుకోవాలనమాట, ఫుల్‌గా వేయొద్దు. ఇది మళ్ళీ పొంగి కేక్ అనేది పై వరకు వస్తదనమాట. చూస్తున్నారు కదా, కేక్ బ్యాటర్ అనేది ఇట్లా వేసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి అట్లా ట్యాప్ చేసుకోవాలి. చేసేసి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి పెట్టేసుకోవాలనమాట. ఇట్లా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కప్ కేక్స్ అనేటివి. పిల్లలకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసేయొచ్చనమాట. గోధుమ పిండితోనే ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు. ఇక్కడ చక్కెర బదులు మనము ఇంకా బెల్లం గూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎట్లా కావాలనుకుంటే టేస్ట్ అట్లా చేసుకోవచ్చనమాట ఈ కేక్స్‌నైతే. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ప్రీ హీట్ చేసుకున్న కడాయి ఉంది కదా, దాంట్లో పెట్టేసుకోవాలి వాటన్నిటిని. ఇది ఇడ్లీ స్టాండ్ అనమాట, దాంట్లో పెట్టేసి నేను కుక్కర్ ఉంటే కుక్కర్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఈ కప్ కేక్స్ గదా, ఇవి సరిపోయేటట్టు ఆ పెద్ద కడాయి, ఇడ్లీ పాత్ర దాంట్లో పెడుతున్నాననమాట నేను. సో మీరు గూడా అట్లా చేసేసుకోండి. చాలా చాలా మంచిగొస్తాయనమాట, పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇది ఒక 35, 40 నిమిషాల వరకు మనం బేక్ జేసుకోవాలి. ఇట్లనే సిమ్‌లో పెట్టేసేయాలనమాట స్టవ్‌ని. మధ్య మధ్యలో మూత తీసి అస్సలు చూడొద్దు, అవి పైకి అట్లా పొంగవనమాట. మనం ఒక 30-40 మినిట్స్ తర్వాతనే జూడాలి. ఇక్కడైతే 40 మినిట్స్ తర్వాత చూస్తున్నా నేను. టూత్ పిక్‌తోని దాంట్లో గుచ్చి చూసినామంటే అది పచ్చిగా లేకపోతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినాయి. ఇవి చల్లగైన తర్వాత డీమోల్డ్ చేసేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కప్ కేక్స్ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసినారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కప్ సైజ్ అనేది. ఆ కేక్స్ కూడా తినడానికి కూడా చాలా బావుంటాయన్నమాట. గోధుమ పిండి వేసినా గానీ టేస్ట్ చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి హెల్తీగా ఇట్లా ఇంట్లోనే కేక్స్ చేసి పెట్టేసేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.